నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతోనే మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వివాహ దోష నివారణ హోమానికి విశేష ప్రాధాన్యత లభిస్తుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి. ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 12న అవయవదాన అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ. ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందుతున్న సేవలను బాధ్యతగా, పారదర్శకంగా, స్ఫూర్తితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. చీరాలపట్నంలోని ప్రైవేటు కళ్యాణ మండపం నందు జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఏడీ శేషగిరిరావు, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుళ్లతో కలిసి రెవెన్యూ సేవలపై మండల తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందుతున్న సేవలను బాధ్యతగా, పారదర్శకంగా, సమయస్ఫూర్తితో, సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అనుకుంటున్నట్లు రెవెన్యూలో పరిపాలన జరుగుతుందన్న దానిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలతో రెవెన్యూ సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తహసీల్దార్లు, వీఆర్ఓలు మరియు సర్వేయర్లు గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భూ సంబంధిత సేవలు వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, పట్టాదారు పాస్బుక్స్, భూమి సర్వేలు, మ్యూటేషన్, వారసత్వ నమోదు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న భూ సంబంధిత పథకాలు ప్రజలకు సులభంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి నెల ఒక రెవెన్యూ డివిజన్ వెళ్ళడం జరుగుతుంది. మనకు ఉన్నదే 3 డివిజన్: చీరాల, బాపట్ల అండ్ రేపల్లి. రాబోయే నెల మనము రేపల్లి డివిజన్ చేస్తాం. మీ అందరికీ మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఏంటిది పద్ధతి. ఈ పద్ధతి ఏంటంటే కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, డిఆర్ఓ గారు ఉంటారు, సర్వే అధికారి మరియు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్లు కూడా ఇందులో ఉండాలి. ఆ ఆర్డీఓ తన రెవెన్యూ డివిజన్ని గురించి మాకు నివేదిక ఇస్తారు. మేము దాని గురించి ఇంకా వివిధ రిపోర్ట్స్ని చూస్తాం. ఇక్కడ ఉన్న తహసీల్దార్స్, మండల్ సర్వేయర్స్, డిఆర్ఓస్, విలేజ్ సర్వేయర్స్తో కూడా ఇంటరాక్ట్ అయి ఈ జిల్లాలో ఈ భాగంలో ప్రభుత్వం అనుకున్నట్టు పరిపాలన జరుగుతూ ఉందా, ఎక్కడైనా లోపదోషాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం, ఎవరిపైన చర్యలు తీసుకోవాలంటే చర్యలు తీసుకోవడం. ఇది ఈ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. కలెక్టర్ గారు తన రెవెన్యూ డివిజన్లో వెళ్ళి తన రెవెన్యూ అధికారులను రివ్యూ చేయడం మనకి ఇవ్వడం జరిగింది. సో one by one will try to take up all the topics. I want all the VROs and village surveyors. మనం తహసీల్దార్స్ అండ్ మండల్ సర్వేయర్స్ తో మాట్లాడుతూ ఉంటాం. Every week 2 or 3 times we will talk to them. We have to village revenue officers to village surveyors to direct. బాపట్ల పట్టణ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం పునః ప్రారంభించారు. తమ వార్డుకు స్వయంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికారు. 5వ రోజు బాపట్లపట్నంలోని రైలుపేట 4వ వార్డులో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో మమేకమైన వారి రోజువారీ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల మరమ్మతులపై ప్రజలు ఎమ్మెల్యేకి విన్నవించారు.
ప్రజల విన్నపాలపై సానుకూలంగా స్పందించిన ఆయన పర్యటనలో ఉన్న మున్సిపల్ అధికారులను పిలిచి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆశయాల మేరకు ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే చేర్చడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. వారంలో ప్రతి మంగళవారం ఒక వార్డు చొప్పున పర్యటించి పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా వార్డులోని మహిళలు నరేంద్ర వర్మ మళ్లీ ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఆయనే మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్లపట్న మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణాధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, వార్డు ప్రెసిడెంట్ అద్దంకి సోమశేఖర్, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన వార్డు మన ఎమ్మెల్యే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం మేరకు ప్రజల చెంతకు పరిపాలన వెళ్ళాలి. వాళ్ళ బాగోగులన్నీ దగ్గరుండి ఎమ్మెల్యేలే చూసుకోవాలి. అధికారులను వెంటబెట్టుకుని ఇక్కడ డ్రైన్లు కానివ్వండి, ఎల్ఈడి లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఇక్కడున్న సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే చెబుతారో అవన్నీ పరిష్కార దిశగా సాగే ఈ యాత్రలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానివ్వండి, అలాగే మహిళలు కానీ అధికారులు కానీ పాల్పంచుకున్నారు. అందరికీ కూడా నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఇలా వార్డుకు వచ్చేటప్పుడు అధికారులు కూడా ఆ జరిగే పనిని, ఉండే ఇబ్బందులను కూడా వాళ్ళు కూడా కళ్ళతో చూస్తారు. ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఎన్నుకున్నందుకు నేను కూడా మా కళ్ళతో చూసి అప్పటికప్పుడే పరిష్కార దిశగా ఏం చేయాలి అనేది మాట్లాడటం. ఇటు ప్రజలతోనూ ప్రజాప్రతినిధిగా నేను, అలాగే అధికారులతో ప్రజాప్రతినిధిగా నేను, వాళ్ళ ఇద్దరి మధ్య కూడా సంబంధాలు ఏర్పాటు చేయడం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనర్ కానీ, నన్ను కానీ, కలెక్టర్ గారిని కానీ, డిపార్ట్మెంట్లో ఎవరినైనా కలవచ్చు అనేది చెప్పటం. మన ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం. దీనికోసం ప్రతి వారం మన ఊరు మన ఎమ్మెల్యే అంటూ, మన వార్డు మన ఎమ్మెల్యే అంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని నేను అధికారులతో అలాగే పార్టీ కేడర్తో ఈ కార్యక్రమం చేపట్టాను. మొన్నటిదాకా అసెంబ్లీ పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నందువల్ల మొన్న చేసిన కార్యక్రమం 2 నెలల క్రితం లేట్ అయింది. ఇక నుంచి కంటిన్యూగా వారం వారం ఈ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికోసం విలేకరులు కానీ అధికారులు కానీ ప్రోత్సహించాలని, మీ దృష్టికి వచ్చిన ఏ ప్రజా సమస్య అయినా తెలియజేస్తే పరిష్కారం చేయడానికి సత్వరంగా మేము ముందుకెళ్తానని తెలియజేస్తూ, ఎక్కువగా ఉందండి ఈ వార్డులో డ్రైనేజ్ వాటర్ ఎక్కడికక్కడ వెళ్లకుండా అడ్డుపడి దోమలు ఎక్కువగా ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా రోడ్లు ఒక అడ్డ రోడ్లు హైట్ ఉంటాం, ఈ రోడ్లు పల్ల ఉంటాం, ఆ డ్రైన్కి ఈ డ్రైన్కి తేడాలు ఉంటాం. ఈ తేడాలు ఈ సమస్యని పరిష్కార దిశగా మనం ఎట్లా చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడి చేయటం. మరీ తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు హైట్ పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడితే రాబోయే రోజుల్లో దాని మీద కూడా ముందుకెళ్తాం. మెయిన్ మన బాపట్లకి ఇబ్బంది ఏంటంటే డ్రైనేజ్. అలాగే ఆ డ్రైనేజ్ వల్ల ఊరంతా దోమలతో ఆరోగ్యం పాడయ్యి మన మున్సిపాలిటీలో నివసిస్తున్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఎప్పుడు మున్సిపాలిటీ చేయాలి, ఎమ్మెల్యే వచ్చి చూడాలి, మన ఓట్లు ఎత్తే మన పని అయిపోయింది అనేది కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలా, ప్రజలు కూడా బాధ్యతలు తీసుకోవాలి. ఈ బాధ్యతలు కూడా ప్రజలు విస్మరించడం కూడా చూస్తూ ఉన్నాం. రోడ్ల మీదకే ఇంట్లో నుంచి దారులు కట్టేది, వెహికల్ వస్తే ఆ దారుల వల్ల మార్జిన్ లేనందువల్ల వెహికల్ వస్తే వెహికల్ తప్పుకోవటం, ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బందులు పడుతున్నాం. వాటి వల్ల కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ పాడయ్యిందని చెప్పచ్చు. ఇటువంటివి కూడా మనం ముందుగా వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, వీళ్ళు ఇలా ఈ మెట్ల విషయంలో వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేసి ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా రాబోయే రోజుల్లో ఇస్తే కొంచెం ఎంతో కొంత మెరుగైన జీవితానికి మనం నాంది పలికినట్టు అవుతుంది. అటువంటివి కూడా రేపు రాబోయే రోజుల్లో చేస్తామని తెలియజేస్తాం. మా
మాకు ఇదివరకు ఈ రోడ్ సైడ్ ఎక్కడ కరెంట్ లేదు. అలాంటిది ఎన్నో చోట్ల తిరిగాం, ఎన్నో ప్రయత్నాలు నెలల తరబడి చేసాం, ఎవరు స్పందించలేదు. మేము ప్రజా దర్బార్కి వెళ్ళాం, మా సమస్య సార్కి విన్నపించుకున్నాము. ఖచ్చితంగా చేస్తామమ్మా, మీ సమస్య మాలాంటిది, మా పెళ్ళే మీ ఇంట్లోది అని ఎంతో చక్కగా చెప్పి అక్కడికే ఏఈ గారిని కానీ అందరినీ పిలిచి అక్కడే సమస్య పరిష్కారం చేయేటట్లు చూశారు. ఇక్కడ దాకా కరెంట్ లైన్ లాగారు. మా ఫ్యామిలీ అంతా సార్కి ఎప్పుడు కట్టుబడి ఉండిద్ది. మా ఓట్లందరికీ సార్కే ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీగా రావాలని కోరుకుంటున్నాం. చాలా సార్లు చాలా అర్జీలు కానీ తిరగటం కానీ చాలా చేసాం. మాకు ఎమ్మెల్యే గారు పర్యటనకు వచ్చారు, వాటిలో సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చారు సారు నరేంద్ర వర్మ సారు. బట్ అయితే ఇప్పుడు సార్ వాళ్ళకి చెప్పగానే 2-3 డేస్లో ఒక 1 వీక్లో మాకు కరెంట్ పోల్స్ అయితే వేస్తానని చెప్పారు. అదే చేయటం సార్ వాళ్ళు చెప్పడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అవన్నీ పోల్స్ కూడా త్వరలో వేపిస్తామన్నారు. రోడ్లు కొంచెం టైం పట్టిద్ది అన్నారు. మంచినీళ్ళు వాటర్ పంపులు కూడా వేపిస్తాము. ఆయనకి మేము చెప్పాము, మా అర్జీలన్నీ మా విన్నపాలన్నీ ఆయనకి చెప్పాము. సార్ వచ్చి మాతో మాట్లాడి కొంచెం మా ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని వాటి సొల్యూషన్ చెప్పారు. సో ఎమ్మెల్యే సార్ గారికి, నరేంద్ర వర్మ సార్కి చాలా థ్యాంక్స్. ఆధునిక మహిళా సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పూలే ప్రథములని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదార్పేట్లోని సాహితీ భారతి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సభను నిర్వహించారు. మహిళా విద్య కోసం నాటి సాంఘిక కట్టుబాట్లను కూడా ఛేదించి 52 పాఠశాలలను నిర్మించి మహిళా విద్య కోసం ఎనలేని శ్రమ చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల సేవ కోసం మహిళా సేవా మండలిని స్థాపించారన్నారు. బాల్య వివాహాల నిషేధం కోసం, వితంతు పునర్వివాహాల కోసం సావిత్రిబాయి పూలే అహర్నిశలు కృషి చేశారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ నాటి సమాజం పూలే దంపతులను దూరం చేసినా కూడా షేక్ ఉస్మాన్ అనే అతను తన ఇంటిని పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చారన్నారు. తన సోదరి షేక్ ఫాతిమాను సావిత్రిబాయి పూలేకు సహాయకారిగా నియమించారన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించబడిందని తెలియజేశారు. ఈ సభలో ఎన్ కృష్ణ, ఎం జాకబ్, కస్తూరి, శ్రీనివాసరావు, బొట్టుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి బాలికల విద్య కోసం శ్రమ పడి ఎంతో కూడగట్టుకుని కొంతమంది వ్యతిరేకించి సహాయం చేయకపోయినా ఆ ఫాతిమా అనే ముస్లిం యువత ముందుకు వచ్చి ఆవిడికి అన్నదమ్ములు ఇద్దరు కలిసి, అమ్మ చెల్లెలు కలిసి ఆశ్రమం కలిగించి ఒక ఇంటిని ఇచ్చారు. ఆ ఇంటిలో బాలికలను కూడా తీసుకుని బాలికా విద్యతో వాళ్ళకి ఎంతో మంది కూడా సాధింపులు చేశారు. బాలికా విద్య ద్వారా ఎంతోమంది ప్రయోజకులయ్యారు. ఈ ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే భర్త అడుగుజాడల్లో నడిచి స్త్రీ విద్య కోసం, అదేవిధంగా అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం ఎంతగానో పోతున్నారు. ఆ రోజుల్లో ఈ విద్యా నిషేధనని భావించేవారు. అటువంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలేతో కలిసి సావిత్రిబాయి పూలే పాఠశాలను నిర్మించారు. స్త్రీ విద్య కోసం, స్త్రీ సంక్షేమం కోసం మహిళా సేవా మండలి అనే సమాజాన్ని నిర్మించారు. వితంతు వివాహాలను కూడా వీరు ప్రోత్సహించారు. సావిత్రిబాయి పూలే ఆమె చదువుల తల్లి, క్రాంతి జ్యోతి. ఆమె ఆశయాలు అందరికీ ఆదర్శం. ప్రభుత్వం చేయలేని పనులు ఆ రోజు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు చేశారు. ఏంటంటే ఆ రోజుల్లో ఆమె అనేక భౌతిక దాడులకు గురయ్యి ఆ కన్నిటికీ ఎదుర్కొని చదువు అనేది చాలా అవసరం, చదువు స్వాలంబనం అనికి మూలం అని గట్టిగా పట్టుబట్టి స్త్రీకు చదువు చాలా అవసరమని గట్టుపట్టినటువంటి మహిళ. పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రంను అధికార పార్టీ విస్మరిస్తుందని మాజీ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రంను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
గతంలో 1 కోటి రూపాయలు మంజూరు చేయటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పనులు పూర్తి చేయకుండా ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. జనసేన నాయకులు సత్రం అధ్యక్షులు తులసి కుమారి ఎందుకు వస్తున్నట్లు అని, ఏం చేస్తున్నారని, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో చెప్పాలని కోరారు. పేరం గరుడాచలం నాయుడు అంటే ఎవరికీ ప్రేమ లేనట్లుగా వారికే ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. స్విమ్మింగ్ పూల్, వ్యాయామశాల, పేరం గరుడాచలం నాయుడు పేరు మీద మినీ స్టేడియం కనీసం 5,000 మంది పట్టే విధంగా నిర్మించాలని తలపెట్టామన్నారు. రోడ్డు వైపు షాపులు నిర్మించడం వలన లోపల అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని, ఏం జరుగుతుందో కూడా తెలియదని అన్నారు. ఇప్పటికే మున్సిపల్ హై స్కూల్ మూసివేయటం జరిగిందన్నారు. చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉండాలని అన్నారు. 20 సెంట్ల స్థలం కర్మకాండలకు ఉపయోగించుకునే విధంగా పక్కా భవనాలు నిర్మించాలని నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చేజర్ల నారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎజ్రయ్య, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఉయ్యూరి లీలా శ్రీనివాసరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల తూర్పు సత్రం పేరం గరుడాచలం నాయుడు గారి జ్ఞాపకార్థం ఈరోజు మనం బాపట్లో అపరికర్మలు చేసుకోవటానికి, గతంలో చెట్ల కింద చేసుకునేటువంటి కార్యక్రమానికి అలా కాదని ఒక పర్మనెంట్గా గరుడాచలం నాయుడు గారి పేరు మీదనే ఆ రోజు మనం ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా ఎదురుకుండా ఉన్నటువంటి పాత బిల్డింగు చాలాసార్లు ఖర్చు పెట్టారు, లెక్కలేనంత డబ్బు దాని మీద పోతా ఉంది, డెలాబరేట్ కండిషన్లో ఉంది. దాంట్లో అయితే ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటికన్నా మెరుగైన ఫెసిలిటీస్ దీంట్లో రావాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే 1 కోటి రూపాయలు దీనికి శాంక్షన్ చేయించి, ఆ 1 కోటి రూపాయలకి కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ అంతా నా హయాంలోనే ఆ డబ్బును కూడా కట్టి కాంట్రాక్ట్ పిలిచి ఈ వర్క్ బిల్డింగ్ని పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయిపోతుంది. ఈ భవనం గురించి నేను చాలాసార్లు అటు ఇటు పోతూ చూస్తూ ఉన్నాను. ఏమవుతోంది, ఎందుకు ఆపరేషన్లోకి రావట్లేదు, కనీసం దీనికి మళ్ళీ కొత్తగా ఒక కమిటీ వేసుకున్నారు కొత్త ప్రభుత్వం. వాళ్ళు దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కాదు. పేరం గరుడాచలం నాయుడు గారి పేరు మీద మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చాలా చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు దీంట్లో చాలా అసంపూర్తిగా ఉంది. 1 కోటి రూపాయలు దీని మీద కాంట్రాక్ట్ పిలిస్తే అధికారులతో ఎందుకు మాట్లాడుకోవట్లేదు, ఎంత అయింది ఇప్పుడు దాకా, మిగిలిన కొరవ పనులు చేయడానికి ఎంత అవుతుంది. దీంట్లో మనం అనుకున్నది ఆ రోజు మనం వేసినటువంటి కమిటీ సభ్యులు వాళ్ళు కూడా ప్యారలల్గా దీంతో పాటుగా పనిచేసి పైన రూములు కూడా కట్టించాలంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రణాళిక. అనుకోకుండా ఎలక్షన్ రావటం, ఆ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మా పాత్ర ముగిసి వాళ్ళ బాధ్యత పెరిగినటువంటి క్రమంలో వాళ్ళు ఆ బాధ్యతను నిర్వహిస్తారని చెప్పి ఆశించాం. ఇంత నిర్లక్ష్యంగా ఉంచారు. ఈ ప్రిమిసెస్లోకి పెద్దవాళ్ళు, ప్రత్యేకంగా జనసేనకి సంబంధించిన వాళ్ళు కానీ, లేడీ తులసి కుమారి అనుకుంటాను, వారు కానీ, అలాగే వారు వేసిన కమిటీ ఎవరు నాకైతే ఐడియా లేదు. ఎందుకు వస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, దీన్ని ఎట్లా ఉపయోగంలో తీసుకురావాలి. ఇప్పుడే చూస్తాను, ఇది బయట దీంట్లో కార్యక్రమం జరుపుకున్నట్టుగా కనపడతాం. అంటే ఎలా దీన్ని చూడాలి అనేది అర్థం కాలే. మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాము. పేరం గరుడాచలం నాయుడు గారు అంటే ఎవరికి లేనంత ప్రేమ ఉన్నట్టుగా, వారికే ఉన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళు ఏదైతే లక్ష్యాలతో ఆ రోజు వదిలిపెట్టారో వాటినే మనం పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంటారు. పేరం గరుడాచలం నాయుడు గారి పేరు మీదనే మనం ఆ రోజు ఈ ప్రణాళిక మొదలుపెట్టాం. ఆ పాత బిల్డింగ్ తీసేయాలని, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని దీంట్లోకి రావాలని, దీనికి ఒక 25 సెంట్లు ఒక పక్క ప్రత్యేకంగా కేటాయించి ఈ అపరికర్మల యాక్టివిటీ ఏదైతే ఉందో దీని వరకే పరిమితం చేసుకుంటూ మిగతా స్థలాన్ని అక్కడ ఈశాన్య భాగంలో స్విమ్మింగ్ పూల్ రావాలని, పిల్లలు నేర్చుకోవడానికి ఒక వ్యాయామశాల రావాలని ప్రత్యేకంగా అనుకున్నాం. అలాగే
పేరంగడాచల నాయుడు గారి పేరు మీదనే ఒక మినీ స్టేడియం కనీసం ఒక 5,000 మంది కూర్చొని వీక్షించేదానికి పనికొచ్చే విధంగా అటు కబడ్డీ కానీ ఇటు వాలీబాల్ కానీ నేషనల్స్ ఆడించాలన్నా కూడా పనికొచ్చే విధంగా దాంతోపాటుగా చౌల్ట్రీ అలా తీసుకుని రావాలని అనుకున్నాం. మరి ఈ మధ్య కాలంలో రోడ్డు వెంబడి కొత్తగా షాపులు కడతారని చెప్పి తెలిసే ఈరోజు నేను ప్రత్యేకంగా కొంచెం ఆందోళనతో వచ్చాను. మున్సిపల్ హై స్కూల్ అంతా మూసేసాం, షాపులు కట్టి మన తెలివితేటలతో లోపల ఏముందో కూడా తెలియనీకుండా చేసాం. ఇప్పుడు గరుడాచలం నాయుడు గారి ఈ తూర్పు సత్రాన్ని కూడా మన రోడ్డు పక్కన షాపులు కడితే ఈ లోపల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి, ఈ లోపల ఏం జరుగుతుందో ఎవరికి పర్యవేక్షణ ఉండదు. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఏదైతే గతంలో మనం మినీ స్టేడియం కట్టాలనుకున్నామో సర్క్యులర్ మోడల్లో, ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఉందో హైదరాబాద్లో, ఆ రకంగా గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ వచ్చే విధంగా కట్టుకోవచ్చు. అంతేగాని రోడ్ సైడ్ షాప్స్ కట్టేసి లోపలంతా కూడా మూసేసినట్టుగా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. జిల్లా శరీర అవయవదాన సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో అవయవదాన అవగాహన నమోదు శిబిరం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ తెలిపారు. శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. బ్రెయిన్ డెడ్ సందర్భంలోనే దాతల అవయవాలను తీసుకుని అవసరమైన వారికి వినియోగించడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. దాతలు తమ ఆధార్ కార్డు వివరాలతోటి ఈ శిబిరంలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సిద్ధార్థ, కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, సభ్యులు కె అనిల్ కుమార్, పి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎవరైనా కానీ ఇలా జరిగింది అని చెప్తే కార్నియాలు తీసుకుంటున్నాము, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూడా కార్నియా కలెక్షన్ చేసుకుంటాము. ఏదైనా హాస్పిటల్లో డెత్ అయినా కూడా మనం డొనేట్ చేసి ఉంటే అది కలెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కు అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు ముందే మనం రిజిస్టర్ చేసుకుంటే మన బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది అన్నీ తెలుస్తాయి. కాబట్టి దాని ప్రకారం మనము ఈ అవయవాలన్నీ దానం చేయడానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అందరం కూడా రిజిస్టర్ చేసుకుంటే మంచిదండి. ఇది అవయవదాన పోర్టల్ కూడా ఒకటి ఉంది, ఆ పోర్టల్లో మనం అందరం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ నెల 12వ తారీఖు ఉదయం 10 o'clockకి మన ఏరియా హాస్పిటల్ బాపట్లలో ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ అండ్ రిజిస్ట్రేషన్ క్యాంప్ జరుగుతుందండి. ఇందులో ఏంటంటే ఆసక్తి గల వారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకుంటే ఇక మన దగ్గర బ్లడ్ గ్రూపింగ్ అన్నీ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. సో మేడం చెప్పినట్లు వన్స్ రిజిస్టర్ అయినాక ఏంటంటే ఎప్పుడైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు మన ఆర్గాన్స్ స్పెసిఫిక్గా మనం తీసుకునే ఉంటాయి కొన్ని, అవి మీకు ఆ రోజు అవేర్నెస్లో మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అవి అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో అందరూ దీన్ని జయప్రదం చేయవలసిన శరీర అవయవదాన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన గురువారం మరి స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో అవయవదాన నమోదు మరియు అవగాహన శిబిరం జరుగుతుంది. అవగాహన కల్పించడం, అలాగే ఆసక్తి ఉన్న వారికి రిజిస్టర్ చేయడం, నమోదు చేయడం. బ్రెయిన్ డెత్ కేసుల్లోనే కేవలం మరి వారు ఈ అవకాశాన్ని ఇక్కడ వారు మరి అవయవాలను దానం చేయడానికి మరి వీలవుతుంది. అలాంటి వారు రిజిస్టర్ చేయించుకుంటే మరి అది దేశానికి మరి అలాగే అవసరమైన వారికి మనం ఆదుకొని మరి వారికి మంచి జీవితాన్ని మరణించిన తర్వాత కూడా మనం జీవించే అవకాశం దీని ద్వారా లభిస్తుంది. కనుక ఆసక్తి గల వారందరూ కూడా 12వ తేదీ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి తమ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. వివాహ దోష నివారణ హోమానికి విశేష ప్రాధాన్యత లభిస్తుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. చందోలు శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివాహ దోష నివారణ పూజా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రతి మంగళవారం ఆడపిల్లల పేరు మీద, శుక్రవారం మగపిల్లల పేరు మీద జరపబడుతూ 9 వారాలు పూర్తయిన వారందరి చేత వివాహ దోష నివారణ హోమాలు జరిపించడం ద్వారా వివాహం కాని చిరంజీవులకు అమ్మవారి అనుగ్రహంతో సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, దోష నివారణ హోమం జరిపించటమైనదని ఆలయ ఈవో తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చక స్వామి శ్రీరామ శర్మ, కుంచెల నరసారెడ్డి, గూడూరు సత్యానంద శర్మ పాల్గొన్నారని, భక్తుల చేత పూజా కార్యక్రమాలు జరిపించి వారికి తీర్థప్రసాద వినియోగమును, వేద ఆశీర్వచనము జరిపించటమైనదని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, సభ్యులు వక్కలగడ్డ ప్రసాదు, కేతరాజు పట్టాభిరామారావు తెలియపరిచారు.
రానున్న వేసవికాలం దృష్ట్యా గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా రక్షిత మంచినీటి చెరువుల్లో తాగునీటిని పూర్తి స్థాయిలో నింపాలని ఎంపీపీ యారం వనజ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ వనజ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు శాఖల అధికారులు తమ నివేదికలు వివరించారు. పెండింగ్లో ఉన్న పనులు సర్వేలు పూర్తి చేయాలని సభ్యులు కోరారు. ఈ సందర్భంగా వనజ, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీనివాసరావు, పద్మావతి, పలు శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. మెయిన్గా వేసవికాలం వస్తుంది కాబట్టి ఏగా చెప్పినట్టు మన గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ నీరుతో నింపుకొని ముందుగానే వాటిని పొదుపు చేసుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. ఇంకా ఏదైనా చెరువులకి వాటర్ పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తొందరగా సెక్రటరీలు సహకరించి సర్పంచులకి చెప్పి చేయించండి. శానిటేషన్ కూడా చూసుకోండి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సార్ చెప్పినట్టు మన పిహెచ్సి డాక్టర్ గారు చెప్పినట్టు వ్యాక్సినేషన్ కూడా గ్రామాల్లో మీరు కూడా ఫాలోఅప్ చేస్తూ సెక్రటరీస్ కొంచెం సహకరించండి. వాళ్ళకి ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఈ 3 months మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉండి మేము కూడా వాళ్ళకి సహకరిస్తాము. అలానే మన ఈ సర్పంచులు మేము ఎంపీటీసీలు కలిసి మా జర్నీ మీతో 3 years ఉంది. కలిసి మీటింగ్లో చాలాసార్లు పాల్గొన్నాము. కాబట్టి మా వల్ల ఏదన్నా మీ పట్ల ఏదన్నా తప్పుగా ఏదైనా ప్రవర్తించుంటే మీ పెద్ద మనసుతో మన్నించండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. ఇందుకు నిదర్శనమే రోడ్ల వెంట గ్రామ శివారులో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పిట్టలవానిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని రహదారుల వెంట చెత్త కుప్పలు దర్శనమిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రధానంగా పిట్టలవానిపాలెం గ్రామం నుంచి కొత్తపాలెం అంతర్గత రహదారి పక్కనే చెత్త కుప్ప దర్శనమిస్తూ ఉంది. గత కొంతకాలంగా గ్రామంలోని చెత్తను సేకరించి పంటకాలువ పక్కనే గల రహదారి వెంట చెత్తను వేయటంతో చెత్త కుప్పలుగా పెరిగిపోయాయి. వారానికి ఒకసారి ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో పొగ కాలుష్యం సైతం ఏర్పడుతుంది. ఈ విషయంపై క్షేత్రస్థాయి అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి గ్రామ శివారులోని రహదారుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు అనేందుకు నిదర్శనంగా పిట్టలవానిపాలెం రిటైర్డ్ తహసీల్దార్పై ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలను చెప్పవచ్చు. గతంలో పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన బీవీఎస్హెచ్ ప్రసాద్ అవకతవకలకు పడినట్లు నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్గా 2019-2022 మధ్య కాలంలో విధులు నిర్వహించిన బీవీఆర్ సిహెచ్ ప్రసాద్ విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు అప్పట్లో ఫిర్యాదులు అందాయి. అయితే ఈ ఫిర్యాదులపై 2022లో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ సమయంలో అప్పటి తహసీల్దార్ బీవీఆర్ సిహెచ్ ప్రసాద్ వివరణ కూడా తీసుకుని ఉన్నారు. అడంగల్ నిర్వహణ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. అప్పట్లో ఇక్కడి నుంచి పల్నాడు జిల్లా బదిలీపై వెళ్లిన బీవీఆర్ సిహెచ్ ప్రసాద్ గత కొంతకాలం క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అయితే అప్పట్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం మరోసారి బాపట్ల జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓలతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కూడా అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది. మరోసారి విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ విచారణలో సైతం అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం రిటైర్డ్ అయి పింఛన్ పొందుతున్న మాజీ తహసీల్దార్ బీవీఆర్ సిహెచ్ ప్రసాద్ పింఛన్ నగదులో ప్రతి నెల 10% సొమ్మును 5 ఏళ్ల పాటు కోత విధిస్తూ ప్రభుత్వ ప్రత్యేక సిఎస్జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విధంగా మండలంలో రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని సంబంధిత ఫిర్యాదులపై ప్రత్యేక అధికారులతో విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య శిబిరం నిర్వాహకులు ఆలపాటి రమణారావు అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వైద్యులు ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారావు మాట్లాడుతూ ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి మందులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మహిళలు శ్వేత, అనూష, వసుంధర, కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు, రామచంద్రరావు, కోటేశ్వరరావు, ఎల్వి ప్రసాద్, కంటి ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజున నల్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐ క్యాంప్ పెట్టాము. ఉచితంగా ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ నుండి పేషెంట్ డాక్టర్స్ వాళ్ళు వచ్చి చెకప్ చేసి ఫ్రీగా మందులు ఇస్తున్నారు. అలాగే ఆపరేషన్ చేయాల్సిన వారిని గోడవల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు కూడా ఉచితంగా ఇచ్చి మరలా తీసుకొచ్చి కలపంలో వదిలిపెట్టారు. కావున ఇది గమనించి అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. శ్రీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఐ క్యాంప్కి మరి ఇప్పటివరకు దాదాపు 70 మెంబర్స్ వచ్చినట్టుగా హాస్పిటల్ వారు చెప్పారు. వారికి ఉచితంగా మరి వారే తీసుకెళ్ళి తగిన వైద్యం చేయించి మరలా తీసుకొని వస్తానని తెలిపారు. మరి స్థానిక కర్లపాలెం ఆర్యవైశ్య సంఘానికి మరియు ఇతర వ్యక్తులందరూ కూడా ఈ క్యాంపుని కండక్ట్ చేసినందుకు హాస్పిటల్ సిబ్బందికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలంతా చక్కగా ఈ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. హెచ్పివి వ్యాక్సిన్ను 14 సంవత్సరాల బాలికలకు చేసినట్లయితే గర్భకోశ వ్యాధులను అరికట్టవచ్చని ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ గోపీనాథ్ అన్నారు. కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో హెచ్పివి వ్యాక్సిన్ శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు వచ్చిన బాలికలకు వ్యాక్సిన్ ఇస్తామని, భవిష్యత్తులో వారికి క్యాన్సర్, గర్భాశయ వ్యాధులు రాకుండా పలు విధాలుగా ఇది పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక హాస్పిటల్ సిహెచ్ఓ ప్రభావతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అన్నది లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీనికి వ్యాక్సిన్ మనం ఈరోజు కర్లపాలెం పిహెచ్సిలో క్యాంపెయిన్ని స్టార్ట్ చేసాము. ఇది ఎవరికి ఇస్తాము అంటే 14 సంవత్సరాల పిల్లలకి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అన్నది, అది ఆడపిల్లలకి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి 14 సంవత్సరాల ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే మన ఆశాలు, ఏఎన్ఎంలు, ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లతో మాట్లాడి అక్కడి నుంచి పిల్లల్ని మొబిలైజ్ చేస్తారు. స్కూల్కి వెళ్లకుండా ఉన్నటువంటి పిల్లల్ని కూడా మన ఎమ్మెల్యేహెచ్పీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి తప్పనిసరిగా మన పిహెచ్సికి వచ్చి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. తల్లిదండ్రులకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాలి. ఇది మా మీద ఎంతో బాధ్యత కలిగి ఉంది. ఎందుకంటే కన్సెంట్ లేకుండా మాత్రం ఈ హెచ్పివి వ్యాక్సిన్ చేయడానికి మేము ఒప్పుకోము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీని గురించి భయపడద్దు. హెచ్పివి వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ అనేటటువంటి దాని బారిన పడకుండా ఇది ఎంతో రక్షిస్తుంది. కాబట్టి ఎవరు కూడా దీని గురించి అపోహలు చాలా వరకు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఎలాంటి అపోహలు మీరు నమ్మొద్దు. అలాంటి అపోహలు ఉన్నా సరే ప్రాథమిక వైద్య ఆరోగ్య అధికారి నెంబరు ప్రతి ఇంటి పేరు మీద రాసి ఉంది. ప్రతి ఇంటి గోడ మీద కూడా రాసి పెట్టాము కర్లపాలెం మండలంలో. వాళ్ళు తప్పనిసరిగా ఈ మెడికల్ ఆఫీసర్ని ఆ ఫోన్ నెంబర్ చేసి సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకున్నటువంటి అపోహలు కూడా ఈ వైద్యాధికారితో మాట్లాడి మీరు తెలుసుకోండి. శ్రేష్ఠ భారతి దినపత్రిక ఎడిటర్ సతీమణి, ప్రముఖ సమాజ సేవకులు మోపర్తి జాన్ కుమార్తె అయిన ఓపీర్ భారతి ఆదరణ ప్రార్థన కూడిక జాన్ గృహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జనసేన పార్టీ బాపట్ల సమన్వయకర్త నామన శ్రీమన్నారాయణ, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డిలు భారతి చిత్రపటానికి పూలతో నివాళులర్పించి ఎడిటర్ రవిని పరామర్శించారు. పరామర్శించిన వారిలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా విలేకరులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతోనే మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వివాహ దోష నివారణ హోమానికి విశేష ప్రాధాన్యత లభిస్తుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి. ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 12న అవయవదాన అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.